శ్రీమాత్రే నమః. డిసెంబర్ 1 అమావాస్య వచ్చింది. డిసెంబర్ 1 ఆదివారంతో కూడిన అమావాస్య. ఆ రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే మంచి జరుగుతుందో తెలుసుకుందాం. అసలు ఈ అమావాస్య ఆదివారం రావడం చాలా శక్తివంతమైన రోజుగా భావిస్తారు. అయితే ఆదివారం అమావాస్య రోజు ఖచ్చితంగా పాటించాల్సినవేంటంటే, సూర్యోదయానికి ముందుగా ఇంట్లో అందరూ నిద్రలేచి తలస్నానం చేయాలి. తలస్నానానికి, తలంటు స్నానానికి చాలా తేడా ఉంది కదండీ! తల అంటుకోకూడదు. తప్పనిసరిగా తలస్నానం మాత్రమే చేయాలి. అంటే తలపై నీళ్లు పోసుకొని స్నానం చేయాలి. పూజా మందిరంలో దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకున్న తర్వాత ఆదివారం అమావాస్య రోజు అన్నదానం కానీ, వస్త్రదానం గానీ చేస్తే జాతక దోషాలను తొలగించుకోవచ్చని, వీలైతే ఆ రోజు అమ్మవారిని దర్శించుకోవడం శుభం. మనకి అందుబాటులో ఏ అమ్మవారి గుడి అయితే ఉంటుందో ఆ గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుంది. అమావాస్య రోజు లక్ష్మీదేవికి పరమాన్నం గనక నైవేద్యంగా పెడితే ఐశ్వర్య సిద్ధి కలిగి అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవికి మిరియపు గంధంతో బొట్లు పెట్టి దీపారాధన చేసుకోవాలి. మిరియపు గంధం అంటే ఒక మిరియపు గింజను తీసుకొని తడిపి అరగదీసినట్లయితే గంధం వస్తుంది. ఆ గంధాన్ని బొట్లుగా పెట్టి దీపారాధన చేసుకోవాలి. అలాగే ఈ శక్తివంతమైన అమావాస్య రోజు నిమ్మకాయలతో ఒక పరిహారం చేసినట్లయితే శుభం కలుగుతుందని శాస్త్రం. నిమ్మకాయ అనేది చెడుని తీసేస్తుంది, దుష్ట శక్తులను దూరం చేస్తుంది. ఒక నిమ్మకాయని తీసుకొని తమలపాకు మీద రాళ్ళ ఉప్పును పరిచి ఈ నిమ్మకాయని విడిపోని 4 భాగాలుగా కోసి అందులో చిటికెడు పసుపు, కుంకుమ వేసి తమలపాకు మీద పెట్టి గదిలో ఒక మూల రాత్రంతా ఉంచాలి. రాత్రంతా ఉంచిన తర్వాత మర్నాడు పొద్దున్నే ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడేయొచ్చు. ఇలా చేయడం ద్వారా అద్భుత ఫలితాలు జరుగుతాయని నమ్మకం. ఇంకా అమావాస్య రోజు గుమ్మం ముందు ఒక ఎర్రని గుడ్డలో ఒక 1/4 కేజీ బరువున్న పటికను సింహద్వారం ముందు కట్టినట్టయితే మీకున్న నరదృష్టి పోతుంది. ఆదివారంతో కూడిన అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల జన్మజన్మల పాపాలు, దోషాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. అమావాస్య రోజు బియ్యపు పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయడం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి పోయి కుటుంబ కలహాలు తొలగి సంతోషంగా ఉంటారు. మరి ఈ శక్తివంతమైన ఆదివారంతో కూడిన అమావాస్యని మీకు వీలైనన్ని మంచి పరిహారాలు చేసుకుంటూ మీ కుటుంబంలో సంతోషంతో కూడిన అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాభివృద్ధి కలిగి సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆ పరమశివుణ్ణి కోరుకుంటున్నాను. మరిన్ని భక్తి వీడియోల కోసం, ఇంకా భక్తి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.